నరసాపురం మండలం పసలది నుంచి మాట్లాడుతున్నామండి. మా ఊర్లో ఒక 1000 ఎకరం ఉంటది. 1000 ఎకరం 2 సంవత్సరాల పాటు నుంచి పంటలేమీ లేవు. ఎందువలనంటే మురుగు కాలువ పూడిపోయింది. మురుగు కాలువ పూడిపోయి, దాని గురించి అటు ఇటు నీళ్లు జరపక, ఇటు నరసాపురం, ఇటు గోదావరి నుంచి ఇలాగా చింతరేవు గోదావరి దాకా ఏవి నీళ్ళు అటు ఇటు నడక మా ఊరు పరిస్థితి అయితే బాలేదండి. కానీ వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ పూడికలు తీసి మా ఊరిని అది ఒరిసేలు పండితులు లేదండి. ఒరిసేలు పండితులు లేదు. ఇలా ఈ నీళ్ళు లాగుతలేదు. ఈ నీళ్ళు ఇంకా ఊరి మీద కూడా వచ్చేసండి. ఊర్లో కూడా నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మంచినీళ్ళ చెరువులో కూడా కలుషితం అయిపోతుంది ఈ వాటర్. మాది పసలేవండి, నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా అండి. మాకు డ్రైనేజీలు లేకపోవడం లేక వ్యవసాయాలు పోతున్నాయండి. దాదాపు 50 బస్తాలు పండాయండి. ఇంచుమించు 4 సంవత్సరాలు పంటలు లేకుండా పోతున్నాయండి. ఊరితో సాగుబాకి లేదు, దాబాకి లేదు. అవి నానా ఇబ్బంది పడిపోతారండి. ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి ఎవరు పట్టించుకోవడం లేదండి. దానికోసం ప్రభుత్వం దృష్టిలో తీసుకుని దీన్ని ప్రభుత్వాన్ని ఖండించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఇంచుమించు కుడి ఎడంగా అటు ఇటు 1000 ఎకరం ఉంటుందండి. మా ఊరి కింద కాకుండా పక్క ఊర్లో లెక్క 1000 ఎకరం నష్టపోతుందండి. నరసాపురం గోదావరి నుంచి ముచ్చారపల్లి రేవులోకి అవ్వాలండి. మరి పసలేవండి, నరసాపురం మండలం అండి. ఇక్కడ మాకు కాలువలో మొత్తం పూడి తీగ వల్ల మొత్తం పంట పొలాలన్నీ ఇబ్బంది అయిపోతుందండి. మా పంట పొలాలు 50 బస్తాలు పండేదండి. ఈ పూడికి తీగ వల్ల మేము బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుందండి. ఈ ఈ పూడికి తీస్తే మా పొలాలు మేము చేసుకుని అందరూ బాగుంటారని కోరుకుంటున్నామండి. కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా కానీ స్పందించలేదండి. వచ్చి కాలువ పూడికి తీసి మమ్మల్ని శుభ్రంగా మామూలుగా పూడికి తీయాలని కోరుకుంటున్నాం.